హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామినిస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 20, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 20, 2024 నాటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యాంశాలు చూసినట్లయితే మార్చి 20 మనకి 2 ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, ముఖ్యమైన దినోత్సవాలు. ఒకటి వచ్చేసి మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం లేదా ప్రపంచ ఆనంద దినోత్సవం లేదా మన వరల్డ్ హ్యాపీనెస్ డే అని చెప్పేసి అంటాం. సో ఇది ఈరోజు నిర్వహిస్తున్నారు మార్చి 20. అండ్ నెక్స్ట్ మరొకటి వచ్చేసి మార్చి 20 మరో ఇంపార్టెంట్ డే ఉంది, అది ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, వరల్డ్ స్పారోస్ డే. వాటి యొక్క ఇతివృత్తాలు ఏమున్నాయో మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఈ రోజున సో మనకి మార్చి 20, 2024 రోజున యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అండ్ గ్యాలప్ లాంటి సంస్థలు సంయుక్తంగా ప్రపంచ సంతోష సూచిని వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని విడుదల చేయబోతున్నాయి 2024 సంబంధించిన విషయంలో. సో దానికి సంబంధించిన విశేషాలు కొన్ని మనము రేపటి వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అంటారండి, ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్. మరి ఇది ఒక 2024 విన్యాసాలు ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్. మరి ఈ యొక్క విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఏ దేశాలు నిర్వహిస్తున్నారు, అలాంటి విశేషాలు. అండ్ ఎక్సర్సైజ్ లమితియే, మరి ఎక్సర్సైజ్ లమితియే అనేది 2024 సంబంధించిన ఈ విన్యాసాలని ఏ 2 దేశాల మధ్య నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, దాని యొక్క నేపథ్యం ఏంటి చూద్దాం. అంతేకాకుండా వార్తల్లో వ్యక్తిగా మరొకరు ఉన్నారు, సిపి రాధాకృష్ణన్. మరి సిపి రాధాకృష్ణన్ ఏ విషయంలో వార్తల్లో ఉన్నారు, వారి యొక్క నేపథ్యం ఏంటి చూద్దాం. మరొకటి వచ్చేసి ఇక్కడ ఒక వాయు ప్రమాణాలను బేస్ చేసుకొని ఒక పర్టికులేట్ మ్యాటర్ అని చెప్పేసి అంటాం. దాన్ని బేస్ చేసుకొని స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి సంస్థ ఎయిర్ క్వాలిటీ అంటారు, ఐక్యూ ఎయిర్ అనే సంస్థ అంటారు, లేదా ఎయిర్ క్వాలిటీ సంస్థ వాళ్ళు ఒక ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. అంతేకాకుండా ఎర్ర సముద్రం అనేది ఒకటి మనకు వార్తల నేపథ్యంలో ఎర్ర సముద్రంలో హౌతీ అనే ఒక సంస్థ చేత దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరి దానికి ప్రత్యామ్నాయంగా ఒక మరో మార్గం అనేది మనకు న్యూస్లో ఉంది. ఇప్పుడు ఒక దానిపైన ఒక ప్రపోజల్ ఉంది, పర్షియన్ గల్ఫ్ ప్రాంతం పైన మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఇవి మనకు ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మార్చి 20, 2024. మరి మార్చి 20, 2024లో మనం చూస్తే సో ఇంపార్టెన్స్ దానిపై డిస్కస్ చేసినాం. ఒక ఏంటంటే ఇక్కడ సో మార్చి 20 మార్చి 20 అండి, మార్చి 20, 2024 ఒకటి మనకు ఏంటంటే వరల్డ్ హ్యాపీనెస్ డే అంటే ప్రపంచ సంతోష దినోత్సవం అని చెప్పేసి అంటామండి. ప్రపంచ ఆనంద దినోత్సవం లేదా సంతోష దినోత్సవం అని చెప్పేసి అంటాం. మరి ప్రపంచ సంతోష దినోత్సవానికి లేదా వరల్డ్ హ్యాపీనెస్ సంతోష దినోత్సవానికి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగింది, ఐక్యరాజ్య సమితి ఎలాంటి ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగిందంటే సో చూడండి, థీమ్ వచ్చేసి ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ హ్యాపీనెస్ డే 2024 వచ్చేసి ఇక్కడ ఏంటంటే రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రీసైలెంట్ కమ్యూనిటీస్ అని చెప్పేసి. అంటే ఇక్కడ రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ అంటే సంతోషం గురించి మరొకసారి మనం కలుద్దాం, కనెక్ట్ అవుదాం అనేది. బిల్డింగ్ రీసైలెంట్ కమ్యూనిటీస్ అంటే సమాజాల మధ్య సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య కమ్యూనిటీస్ మధ్య సో మనకు రీసైలెంట్గా ఒక బిల్డింగ్ ఒక మంచి నిర్మాణం చేద్దాం సంతోషకరమైన విషయంలో. ఎందుకోసం అంటే ఈ సంతోష సూచి అనేది మనకు తెలియజేస్తుంది ఇదే అనమాట. కమ్యూనిటీస్ మధ్య ఉండాలి. ఈసారి సంతోష సూచిలో విభాగాల వారీగా సుమారుగా 144 దేశాల్లో ఈ యొక్క అంటే అధ్యయనం చేయడం జరిగింది. ఒక 140 కంట్రీస్లో అధ్యయనం చేసి ఈ వయసుల వారీగా కూడా అంటే ఏ వయసు వాళ్ళు అంటే 30 సంవత్సరాల లోపు ఎలా ఉన్నారు, 60 సంవత్సరాల లోపు ఎలా ఉన్నారు, 60 ఇయర్స్ ఎబవ్ వాళ్ళు ఏ దేశంలో ఎక్కువ హ్యాపీగా ఉన్నారు, ఇలాంటి నేపథ్యాన్ని కూడా ఈసారి ప్రకటిస్తామని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ప్రపంచ సంతోష దినోత్సవానికి ఎంతో ఇంపార్టెన్స్ వచ్చిందండి. రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రీసైలెంట్ కమ్యూనిటీస్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఒక ఇంపార్టెన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి అడగవచ్చు, ప్రపంచ సంతోష సూచిని ఈ సంతోష దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తుంటారంటే ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థగా ఉంది. అండ్ ఐక్యరాజ్య సమితిలో భాగమైన సంస్థ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ దీన్ని ప్రకటిస్తుందండి. అదొక ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సంతోషం గురించి మనం మాట్లాడితే సో అంటే ప్రపంచంలో ఇలాంటి సంతోషకరమైన భావన అంటే హ్యాపీనెస్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటాం. ఇలా సంతోషకరమైన భావనని ప్రపంచంలో తొలిసారిగా మరి సంతోషకరమైన భావనని ప్రవేశపెట్టినటువంటి దేశం ఏదంటాడు. సో తొలిసారిగా ఏ దేశం ఈ హ్యాపీనెస్ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరిగిందంటే సో భూటాన్ దేశం సంతోషకరమైన భావనని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా హ్యాపీనెస్ మినిస్ట్రీస్ కూడా ప్రారంభించారు. మన భారతదేశం కూడా
అలాంటి వాటితో స్ఫూర్తి పొంది భారతదేశంలో సంతోషకరమైన మంత్రిత్వ శాఖలు, ఒక సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎలా ఉంటుందో, ఒక హోంశాఖ ఎలా ఉంటుందో, ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ ఎలా ఉంటుందో అలాంటి శాఖలలో ఇప్పుడు ఒక సంతోష మంత్రిత్వ శాఖ కూడా ఉంది. మన భారతదేశంలో అంటే రాష్ట్రాల విషయంలో సంతోష మంత్రిత్వ శాఖల్ని లేదా హ్యాపీనెస్ మినిస్ట్రీస్ని, సంతోషకర మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి ఏ రాష్ట్రం సంతోషకరమైన మంత్రిత్వ శాఖలను తొలిసారిగా ఏర్పాటు చేసిందంటే మధ్యప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సంతోషకరమైన మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, ఇదే రోజున మార్చి 20, 2024న మార్చి 20, 2024 మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే ఇక్కడ ద ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వరల్డ్ స్పారోస్ డే. అంటే వరల్డ్ స్పారోస్ డే అంటే ఏంటంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అండి. పిచ్చుకలు యొక్క జీవ వైవిధ్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి భూగోళం పైన ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేడియేషన్ కానీ తదితర చర్యల ద్వారా మానవ ప్రమేయం ద్వారా కూడా వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఇలాంటి నేపథ్యాలు అంతరించిపోయే ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. చాలా జంతుజాలం, ఫ్లోరా అండ్ ఫౌనా అనమాట. ఇలాంటి నేపథ్యంలోనే అంటే పర్టికులర్గా ఈ ఒక స్పారోస్ కూడా అలా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి వాటి కాపాడుకోలే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా 2013 నుండి ఎవ్రీ ఇయర్ మన మార్చి 20ని ప్రపంచ సంతోష దినోత్సవంగా ప్రపంచ సంతోష దినోత్సవం జరుపుకునే రోజునే వరల్డ్ స్పారోస్ డేని కూడా జరుపుకుంటున్నామండి మార్చి 20న. మరి వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ స్పారోస్ డే? మరి ప్రపంచ పిచ్చుకల దినోత్సవానికి ఏమని థీమ్ ఇవ్వడం జరిగిందంటే ఐ లవ్ స్పారోస్ అని ఒక థీమ్ ఇవ్వడం జరిగిందండి. మేము ప్యారోస్ని ఇష్టపడతాం, వీ లవ్ స్పారోస్ అనమాట. అంటే ఇక్కడ ఐ లవ్ స్పారోస్ అంటే అంటే ఇక్కడ అందరం అనమాట. ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఐ లవ్ స్పారోస్ అని చెప్పేసి అంటారనమాట. అలాంటిది మన పిచ్చుకలు మేము ప్రేమిస్తున్నామని చెప్పేసి ఒక అర్థం. అంటే ప్రేమించడం అంటే ఇక్కడ దాన్ని కాపాడుతున్నామనే అర్థంతో మనం చూసుకోవాలండి. ఓకేనా? ఇది మనకి మార్చి 20లో ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఇక్కడ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అంటాం. 24 అంటే ఇది మనకి 2024 అంటే 2024 సంవత్సరంలో మార్చి 18 నుండి 31 ఇక్కడ నిర్వహిస్తున్నారు అనమాట. ఎక్కడ నిర్వహిస్తున్నారు ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అనేది? ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అండి. యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. ట్రై సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ త్రివిధ దళాలండి, త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. ట్రై సర్వీస్ ఇక్కడ కూడా రాశారు చూడండి, ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. మరొక విషయం ఏంటంటే ఇది HADR రకానికి చెందిన ఎక్సర్సైజ్. అంటే వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ది HADR? మరి HADR అనే ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది అంటే ఇక్కడ హ్యుమానిటేరియన్. ఒక హ్యుమానిటేరియన్ అండి, హ్యుమానిటేరియన్. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి అంటాం. డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి అంటాం. హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ చేసి ఏం చేయాలమ్మా? రిలీఫ్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఇక్కడ అంటే మానవత్వం. అంటే విపత్తు వచ్చినప్పుడు మానవత సహాయం చేయడమే ఈ యొక్క ఉద్దేశం అనమాట. ఎందుకోసం అంటే ఇది ఏదైనా అనుకోని సంబంధించినటువంటి ఒక న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, విపత్తులు వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే ప్రాణహానిని తగ్గించాలి, బాధితులను ఆ విధంగా సురక్షితమైన ప్రాంతాలకు ఆ విధంగా చేర్చాలి. అదే మనకి ఇక్కడ ఏంటంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి అంటాం. త్రివిధ దళాలు పాల్గొనాయి అనమాట. త్రివిధ దళాలు అంటే ఇక్కడ ఏంటండి మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళు పాల్గొంటారు, ఇందులోనే నావీ వాళ్ళు పాల్గొంటారు, అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా పాల్గొంటారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇదే మనకి ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అనేది మరి ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇంపార్టెంట్ అండి. ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే ఇక్కడ మన భారతదేశం అండి. భారతదేశం అండ్ అమెరికా దేశాల మధ్య జరుగుతున్నటువంటి విన్యాసాలు ఈ యొక్క ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అనమాట. ఓకేనా? టైగర్ ట్రయంప్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు? మరి మార్చి 18 నుండి 31, 2024 ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది బంగాళాఖాతంలో నిర్వహిస్తున్నారు. బంగాళాఖాతం అంటే మన విశాఖపట్నం ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మరి ఒక ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ని ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ హార్బర్ బేస్ పైన అంటే సముద్రం పైన ఎక్కడ నిర్వహిస్తున్నారంటే అక్కడే మనకు విశాఖపట్నంలో. ఏ నౌక పైన నిర్వహిస్తున్నారంటే INS జలాశ్వ పైన అక్కడ ప్రధానంగా ప్రారంభ కార్యక్రమాలు జరగడం జరిగిందండి. ILS జలాశ్వ అని చెప్పేసి అంటాం. INS అంట ఇండియన్ నేవల్ షిప్ జలాశ్వ అని చెప్పేసి అంటామండి. జలాశ్వ ఇండియన్ నేవల్ షిప్ జలాశ్వలో నిర్వహిస్తున్నారు అనమాట. మనకి ఇలా అడిగే అవకాశం ఉంటుంది.
ఎక్సర్సైజ్ టైగర్ ట్రైమ్ 2024 మార్చి 18 నుండి 30 2024లో విశాఖపట్నంలో నిర్వహించారు అర్బర్ ఫేస్. ఇందులో భారత అండ్ అమెరికా దేశం చెందిన ద్వివిధ దళాలు పాల్గొన్నాయి. సో ప్రారంభ కార్యక్రమాన్ని విశాఖపట్నంలోని తీర ప్రాంతంలో ఐఎన్ఎస్ జలాశ్వ పైన దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఐఎన్ఎస్ జలాశ్వ. ఈ ప్రారంభ కార్యక్రమానికి భారత త్రివిధ దళాల అధిపతులతో పాటుగా సో మనకి ఇక్కడ భారత్లో అమెరికా రాయబారి అంటే అమెరికా అంబాసిడర్ టు ఇండియా, మరి భారత్లో అమెరికా రాయబారి అయినటువంటి ఎరిక్ గార్సెట్టి, ఎవరండి ఎరిక్ గార్సెట్టి కూడా హాజరు కావడం జరిగింది. ఎరిక్ గార్సెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరండి ఎరిక్ గార్సెట్ అంటే అతను భారత్లో అమెరికా రాయబారి అండి. ఎవరండి భారత్లో సో అమెరికా రాయబారిగా పనిచేస్తున్నారు అన్నమాట. భారత్లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్నటువంటి సో ఎరిక్ గార్సెట్టి ఇతను మనకి ఈ యొక్క జలాశ్వ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. అంటే జలాశ్వలో ఆ నౌకలో జరిగినటువంటి ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది త్రివిధ దళాధిపతులతో. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. భారత్ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ ట్రై సర్వీసెస్ త్రివిధ దళాల సంబంధించినటువంటి సంయుక్త విన్యాసం అండ్ విపత్తు వచ్చినప్పుడు నిర్వహణ విన్యాసాలే మానవత్వ సహాయ విన్యాసాలు ఎక్సర్సైజ్ టైగర్ ట్రైమ్ అయితే మరి భారత్ అమెరికా దేశాల మధ్య గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ భారత్ అమెరికా దేశాల మధ్య మరికొన్ని విన్యాసాలు జరుగుతాయండి. సో కోఫ్ ఇండియా అనే పేరుతో విన్యాసాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ యుద్ధాభ్యాస్ అనే పేరుతో యుద్ధాభ్యాస్ అనే పేరుతో కూడా విన్యాసాలు జరుగుతాయి. వాటితో పాటుగా వజ్ర ప్రహార్ అనే పేరుతో కూడా విన్యాసాలు జరుగుతాయి. వజ్ర ప్రహార్ అనే పేరుతో కూడా విన్యాసాలు జరుగుతాయి. వీటితో పాటుగా భారత్ అమెరికా దేశాలతో పాటుగా మనం చూసినట్లయితే ఇంకా మరికొన్ని రెండు దేశాలు అంటే భారత్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమెరికా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జపాన్, తర్వాత ఆస్ట్రేలియా. ఈ నాలుగు దేశాలు కలిసి నిర్వహించుకునే నావిక విన్యాసాలు మనం ఏమని పిలుస్తున్నామని అంటే మలబారు ఎక్సర్సైజ్. వీటిని మనం ఏమని పిలుస్తామంటే క్వాడ్ దేశాలు అంటామండి. ఇది చతుర్భుజ దేశాల కూటమి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్గా పిలువబడే దేశాలే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు. సో వీటిని మలబారు పాల్గొనే విన్యాసాలని మనం మలబార్ విన్యాసాలు అంటారు మన నాలుగు దేశాలు. ఇలా మనం ఎక్సర్సైజ్ టైగర్ ట్రైమ్ 2024 గురించి మాట్లాడుతూ మరికొన్ని వాటికి మనం కనెక్ట్ కావడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఎక్సర్సైజ్ లమితియే అండి. ఎక్సర్సైజ్ లమితియే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి 2024 మరి 10వ ఈ ఎక్సర్సైజ్ లమితియే విన్యాసాలు. దిస్ ఇస్ ద 10th ఎడిషన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ లమితియే. అవి మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు ఇవనేది అంటే చూస్తే సిషెల్స్ దేశం నిర్వహిస్తున్నారు. మరి హిందూ మహాసముద్ర దేశమైనటువంటి సిషెల్స్లో నిర్వహిస్తున్నారు. మరి ఏ దేశంతో కలుపుకొని నిర్వహిస్తున్నారంటే భారతదేశం అండ్ సిషెల్ దేశాల మధ్య మార్చి 18 నుండి 27 2024లో సో నిర్వహిస్తున్నటువంటి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సంయుక్త సైనిక విన్యాసాలు అని చెప్పేసి అంటామండి. సంయుక్త సైనిక విన్యాసాలే ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ లమితియే. సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అసలు ఈ లమితియే అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అర్థం ఉందండి. క్రియోల్ అనే లాంగ్వేజ్లో ఇక్కడ ఈ సీషెల్స్లో ప్రేయర్ ఉందినటువంటి ఒక భాష క్రియోల్ అనే ఒక లాంగ్వేజ్లో లమితియే అంటే అర్థం ఏంటంటే మిత్రత్వం అంటారు. మిత్రత్వం లేదా ఒక స్నేహం అని అర్థం వస్తుంది, అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం వస్తుంది. ఫ్రెండ్షిప్ అంటే గుర్తుపెట్టుకుని ఒక్కోసారి ఒక ప్రశ్న యొక్క స్టైల్ ఎప్పుడు మారిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మనం కూడా మనం సిద్ధం కావాలన్నమాట. అలా సంసిద్ధం కావాలి. ఓకేనా. సో మరి సంసిద్ధానికి మనం చాలా రెడీగా ఉండాలన్నమాట. సో ఎక్సర్సైజ్ లమితియే అని చెప్పేసి అంటే మన ఎక్సర్సైజ్ లమితియే అలా అడగవచ్చు. ఒక్కోసారి ప్రతిసారి దేశాల పేరు అడగకుండా డిఫరెంట్గా విభిన్నంగా అడగాలి అనే ఆలోచన పేపర్ సెటర్కి తగిలినప్పుడు ఎక్సర్సైజ్ లమితియే అనే విన్యాసాలు 2024 10వ విన్యాసాలు ఇవి. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విన్యాసాలు ఇవి. ఇండియా ఆర్మీ అండ్ మన భారత సైన్యం అండ్ సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. అయితే ఇవి మార్చి 18 నుండి 27 2024లో ఇవి ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇది సీషెల్స్ దేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క లమితియే అంటే అర్థం ఏంటి అనవచ్చు, లేదా లమితి అనేది ఏ భాషా పదం అని అనవచ్చు, దానికి సంబంధించినటువంటి అర్థం ఏంది కూడా అడగడానికి ఉండవచ్చు. అలా కూడా మనం గెట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని అలా మనం బర్డెన్గా ఫీల్ కాకుండా కొంచెం ఇష్టంతో నేర్చుకున్నాం అనుకోండి, చాలా గుర్తుంటుంది అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం ఉందండి. సీషెల్స్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి సీషెల్స్ అంటే ఒక హిందూ మహాసముద్ర దేశం ఇది. సీషెల్స్ రాజధాని వచ్చేసి ఏంటంటే ఇక్కడ విక్టోరియా అండి. సీషెల్స్ రాజధాని వచ్చేసి విక్టోరియా. సో అంతవరకు మనకి ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఇలా
విన్యాసాలపైన ప్రతి 1 వీక్ ఒకసారి విన్యాసాలు జరుగుతూనే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఇంతనిపై డిస్కస్ చేసినాం చూడండి, విశాఖపట్నంలో చూడండి ఇంతనిపై డిస్కస్ చేసినాం. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి విన్యాసాల్లో ఫిబ్రవరిలో విశాఖపట్నంలో ఒక పెద్ద బహుళ దేశాలు పాల్గొన్న విన్యాసం జరిగింది. ఆ విన్యాసాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మిలన్ విన్యాసాలు అంట. ప్రతి 2 సంవత్సరాల కోసం జరిగే విన్యాసాలే ఈ మిలన్ విన్యాసాలు. ఇవి ఒక నావికా విన్యాసాలు మనం జరుపుకోవడం జరిగింది. నావికా విన్యాసాలు చూడండి. ఈ మధ్య కాలంలో చూడండి ధర్మగాడిన్ అనే విన్యాసాలు జరిపాం. మరి ధర్మగాడిన్ రాజస్థాన్ నిర్వహించడం జరిగింది. మరి ధర్మగాడిన్ విన్యాసాలు 2024. మరి ధర్మగాడిన్ విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరిగినాయంటే భారత్ జపాన్ దేశాల మధ్య జరిగిన విన్యాసాలు ఇక్కడ ధర్మగాడియన్ విన్యాసాలు అంటాం. ధర్మగాడియన్ విన్యాసాలు అనమాట. ఇలా మనం చాలా విన్యాసాలపైన డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సిపి రాధాకృష్ణన్ అండి. సిపి రాధాకృష్ణన్ మరి ఎందుకు న్యూస్లో ఉన్నారంటే యాక్చువల్లీ సిపి రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. మరి ఒక 2023లో సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడం జరిగిందండి. మరి జార్ఖండ్ రాష్ట్రానికి అప్పటి వరకు ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే రమేష్ బయాస్ ఉన్నాడో మరి ఈ రమేష్ బయాస్ అనేవారు ఎక్కడ ట్రాన్స్ఫర్ కావడం జరిగిందంటే రమేష్ బయాస్ మహారాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఇది మహారాష్ట్రకి గవర్నర్గా నియమితులు కావడం జరిగిందనమాట. సో అలాంటి నేపథ్యంలో మరి ఇలాంటి వాటిని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు సిపి రాధాకృష్ణ మనం చూస్తే ఇక్కడ ఇటీవల కాలంలోనే తమిళైసి సౌందరరాజన్ అండి. తమిళైసి సౌందరరాజన్ అని చెప్పేసి అంటాం. వీరు కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. మరి వీరు సౌందరరాజన్ మరి తెలంగాణకి గవర్నర్గా పనిచేస్తున్న నేపథ్యం. అంతేకాకుండా పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటే పుదుచ్చేరికి కూడా వీరు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సందర్భం. మరి వీరు తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికలు కాదు లోకసభ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ తరపున నేపథ్యంలో ఈమె తమిళైసి సౌందరరాజన్ గారు ఈ యొక్క గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. వెనువెంటనే భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క తమిళైసి సౌందరరాజన్ యొక్క రాజీనామాని గవర్నర్గా రాజీనామా చేసిందని ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే మరి ఇప్పుడు తెలంగాణకి తాత్కాలిక గవర్నర్గా పుదుచ్చేరికి కూడా తాత్కాలిక లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు బాధ్యతలు చేపట్టడం జరిగిందంటే ఇక్కడ సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అది మన వార్తల్లో ఒక అంశంగా మనం చూసుకోవాలి. గవర్నర్ల పైన సీఎంల పైన కూడా మనకు బిడ్స్ వస్తున్న సందర్భం ఉంటుంది. వాళ్ళ యొక్క నేపథ్యాన్ని చూసుకొని అడుగుతున్నటువంటి సందర్భం మనకు ఉంటుంది అనమాట. ఒకసారి ఈ మధ్య జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో బన్వారీలాల్ పురోహిత్ ఏ రాష్ట్ర గవర్నర్గా తను రాజీనామా చేయడం జరిగిందన్నాడు. అంటే ఎందుకోసం అంటే అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఈ మధ్యకాలంలో రాష్ట్రాలు అండ్ ముఖ్యమంత్రుల సంబంధించిన విషయంలో కొన్ని గవర్నర్లు ముఖ్యమంత్రుల విషయంలో కొన్ని మనస్పర్ధలు కానివ్వండి కొన్ని సంబంధించి ఈగోసెంట్రిక్ యాక్టివిటీస్ కానీ ఏదైనా కానివ్వండి. అక్కడ కొన్ని ఒక సంక్షోభానికి దారితీసినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయన్నమాట. పశ్చిమ బెంగాల్లో కానివ్వండి లేదా కేరళ కానివ్వండి. గతంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి. గవర్నర్ తమిళైసి సౌందరరాజన్ అప్పటి గవర్నర్ కానివ్వండి. ఇలాంటి చాలామంది దగ్గర అలాంటి నేపథ్యంలో బన్వారీలాల్ పురోహిత్కి అండ్ పంజాబ్ రాష్ట్రంలో కూడా అలాంటి జరిగిన నేపథ్యం ఉంది. అందుకే బన్వారీలాల్ పురోహిత్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన సందర్భం మనకు ఈ మధ్య క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండ్ మనం ఆ యొక్క సమస్య పైన చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. కాబట్టి ఇక్కడ గవర్నర్ల పైన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి. ఇక్కడ మరొక విషయం జార్ఖండ్ అంటున్నాం కాబట్టి మరి జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచి మరి జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో కొత్త వారు రావడం జరిగింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ అండ్ భూకుంభకోణం కారణంగా తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈడీ కూడా అరెస్ట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి జార్ఖండ్కి నూతన ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగిందని చంపే సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి చంపే సోరెన్ జార్ఖండ్కి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎవరి ప్లేస్లో వచ్చాడంటాడు. ఒక్కోసారి ఏంటంటే చంపే సోరెన్ కన్నా ముందు జార్ఖండ్కి ఎవరు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో జార్ఖండ్కి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే చంపే సోరెన్ నియమితులు కావడం జరిగిందనమాట. ఓకేనా, మరికొన్ని అంశాలు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక సంస్థ IQAir అనే సంస్థ అండి. IQAir అని చెప్పేసి అంటాం. IQAir మరి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక 10,000 ప్రాంతాల్లో వివిధ పొల్యూషన్ సెంటర్స్ని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసి అది వచ్చినటువంటి డాటా ఆధారంగా ఏం చేసిందంటే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఎయిర్ క్వాలిటీ అంటే అర్థం ఏంటంటే వాయు నాణ్యత అంటారండి. వాయు నాణ్యత
వాయు నాణ్యత అంటే గాలి నాణ్యత అని చెప్పేసి అంటారు. గాలిలో నాణ్యతంగా ఉండడం. గాలి నాణ్యత అంటే అర్థం ఏంది? వాయు నాణ్యత అంటే రెండు ఒకటే, ఎయిర్ క్వాలిటీ అంటే ఒకటే. ఏంటంటే ఒక క్యూబిక్ మీటర్ పరిధిలో ఒక ఈ పర్టికులేట్ మ్యాటర్ అంటారు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచన మేరకు 2.5 వరకు ఓకేనండి. 2.5 ఒకనా కన్నా సో ఇలాంటి సందర్భాలు ఎక్కువగా అయిన సందర్భంలో వాటి గాలి నాణ్యత అంటే అక్కడ పొల్యూషన్ అంటే ఇక్కడ దుమ్ము ధూళి చేరడంతో పాటుగా కాలుష్యక పదార్థాలు ఎక్కువ చేయడంతో దాన్ని మనం ఏంటంటే గాలి నాణ్యత తగ్గిందని చెప్పేసి అంటాం. అలాంటి దాన్ని బేస్ చేసుకొని ఘనపు మీటర్ 54.4 మైక్రోగ్రాముల చొప్పున వార్షిక సూక్ష్మ ధూళ కణాలు 2.5 ఒక పర్టికులేట్ మ్యాటర్ అంటారు. పిఎం అంటే ఇక్కడ పిఎం అంటే మళ్ళీ పోస్ట్ మీరియడ్ అని కాదండి, టైం కాదు. ఇక్కడ 2.5 అంటే పర్టికులేట్ మ్యాటర్ గాఢత గల. సో ఒక దేశాల జాబితాలో చూసినట్లయితే ఇక్కడ ఈరోజు అంటే ఎక్కువగా ఉందన్నమాట. ఈ సూక్ష్మ ధూళి కణాలు అనేది గాఢత చాలా ఎక్కువ ఉంటుంది. 54.4 ఒక ఘనపు మీటర్కు 2.5 ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉందో అండి 54.4 ఉందన్నమాట. చూడండి ఒకసారి ఎంత ఎక్కువ ఉందండి. ఇలా ఎక్కువగా ఉన్నటువంటి అంటే వాయు నాణ్యత మొత్తం దెబ్బతినిపోయింది, మొత్తం కూడా గాలి నాణ్యత తక్కువైపోయింది. అలాంటి దేశాల జాబితాలో చూసినట్లయితే ప్రపంచంలోనే ఎయిర్ క్వాలిటీ విషయంలో ఇలా ఘనం మీటర్కి 54.4 మైక్రోగ్రాముల చొప్పున వార్షిక సూక్ష్మ ధూళికణాలు గాఢత గల జాబితాలో సో ఏ దేశాలు మొదటి 3 స్థానాలు ఉన్నాయంటే ఎక్కువగా అంటే ఇండైరెక్ట్ చెప్పారంటే ఎక్కువగా పొల్యూషన్ అనే దేశాల్లో ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం చేర్చడం జరిగింది. అంతేకాకుండా అత్యధిక కాలుష్యం ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్నటువంటి ఒక దేశ రాజధాని ఏది అంటే అది మన ఢిల్లీ అన్నమాట. సో ఢిల్లీని అట్లా ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో అంత కాలుష్యం ఉందని చెప్పడం జరిగింది. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మనం వింటర్ సీజన్లో చూసాం లాస్ట్ ఇయర్లో ఢిల్లీలో ఒక పాఠశాలలకి సెలవులు ఇచ్చారనమాట ఒక 15 days అట్లా. ఎందుకోసం అంటే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైన సందర్భం అనమాట. ఇలా ఇలాంటి నేపథ్యాన్ని చూసుకుంటాం. అంతేకాకుండా భారతదేశంలోనే ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో మనం చూసినట్లయితే ఇక్కడ అత్యధిక కాలుష్యం ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీగా ఏది గుర్తించబడింది అంటే ఇది బీహార్లోని సో బెగుసరాయ్ అదని బీహార్లోని బెగుసరాయ్ అనేది అత్యధిక కాలుష్యమైనటువంటి మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ సిటీగా ఉంది. తర్వాత స్థానంలో గుహతిలోని తర్వాత స్థానంలో అంటే ఇక్కడ అస్సాంలోని గుహతి అండ్ ఢిల్లీ అండ్ ముల్లాన్పూర్ ఎక్కడంటే పంజాబ్ అనమాట. సో ఈ ప్రాంతాలు అనేది అత్యధిక కాలుష్యమైన మెట్రోపాలిటన్ సిటీ. గుర్తుపెట్టుకోండి, అత్యధిక కాలుష్యక దేశ రాజధానిగా అంటే ఒక ప్రపంచంలో ఒక దేశం యొక్క రాజధాని ఎక్కువగా కాలుష్యాన్ని కలిగి ఉందంటే అది ఢిల్లీ. మరొక విషయం చూస్తే అత్యధిక కాలుష్యమున్న మెట్రోపాలిటన్ నగరాలలో కూడా ఢిల్లీ ఉందండి. అంటే బెగుసరాయ్ అనేది బీహార్ పట్టణం మొదటి స్థానం ఉంటే అస్సాంలోని గుహతి 2వ స్థానం ఉంటే ఢిల్లీ 3వ స్థానం ఉంది. అండ్ ముల్లన్పూర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో 4వ స్థానంలో నిలవడం జరిగింది. అది పంజాబ్లోని ప్రాంతం అనమాట. సో ఈ మరొక విషయం చూసినట్లయితే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ విషయంలోనే ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లోనే ఈ గాలి నాణ్యత సూచి 2023 రిపోర్ట్ మేరకు చూస్తే ఆసియా ఖండంలో మొత్తం ఒక 100 నగరాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అంటే ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాల్లో స్టడీ చేశారు. ప్రపంచంలో 7,800 నగరాలను స్టడీ చేశారు ప్రపంచవ్యాప్తంగా. అందులో ఆసియా ఖండంలో టాప్ 100 ఏమున్నాయి ఈ గాలి కాలుష్యంలో వాయు కాలుష్యం అంటే ఆసియా ఖండంలో మొత్తం ఒక 100 నగరాలు తీసుకుంటే ఈ 100 నగరాలలో ఎక్కువ గాలి కాలుష్యం వాయు కాలుష్యం ఉన్న నగరాలు భారత్లోనే 83 ఉన్నాయండి. భారత్లోనే సో 83 ఉన్నటువంటి విషయం భారత్లోనే 83 ఉన్నాయండి. అలాంటి నేపథ్యం. అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఓకి పరిమితి లోబడి మన భారతదేశంలో ఒక 9 నగరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సో మరి 134 దేశాలలో 30,000 వాయు నాణ్యత ప్రమాణాల స్టేషన్లు ఏర్పాటు చేసి ఒక రికార్డు నమోదు చేయడం జరిగింది. దేశ జనాభాలో 96% భారతదేశంలో 96% మంది ప్రజలు అంటే సుమారుగా 133 కోట్ల మంది ప్రజలు సో వాయు కాలుష్యం బారిన పడుతున్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇదొకటి. అంతేకాకుండా ప్రపంచంలో వాయు నాణ్యత విషయంలో ఏ దేశాలు ఆ విధంగా మెరుగైన స్థానాలు ఉన్నాయి, ఏ దేశంలో స్వచ్ఛమైన గాలి ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఫిన్లాండ్ దేశం, ఎస్తోనియా దేశం, ప్యూటరికో దేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనడా, ఐస్లాండ్, మారిషస్ అండ్ ఫ్రెంచ్ పాలినేసియా
ఈ దేశాల్లో మరి వాయు నాణ్యత సూచిలో మెరుగైన స్థానాల్లో ఉన్నాయి, టాప్లో ఉన్నాయి, అగ్రభాగాలు ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. చూడండి, ఫిన్లాండ్ దేశం అండ్ ఎస్తోనియా దేశం, ప్యూటరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, న్యూజిలాండ్ దేశం, బెర్ముడా, గ్రెనడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్లాండ్ అండ్ మారిషస్ అండ్ ఫ్రెంచ్ పాలినేసియా మొత్తం కూడా ఈ దేశాలు ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాయని చెప్పేసి సో ఎయిర్ క్వాలిటీ రిపోర్టు ఇచ్చినటువంటి ఒక ప్రపంచ అంటే ఐక్యూఎయిర్ అనే సంస్థ, స్విట్జర్లాండ్ దేశం చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం అది తెలియజేస్తుంది అనమాట. ఓకేనండి, ఈ నెక్స్ట్ మరొక అంశానికి వెళ్దాం. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు సికిల్ సెల్ డిసీజ్ అంటాం. ఇది ఒక రక్తంలో ఈ యొక్క హిమోగ్లోబిన్ యొక్క సంబంధించినటువంటి ఆకృతి మారడం కానీ, రక్త కణాల యొక్క మార్పు కావడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఏమంటున్నామంటే ఇక్కడ సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి అంటాం. సికిల్ సెల్ ఎనిమియా అనేది ఒక డిసీజ్ అనమాట. సికిల్ సెల్ డిసీజ్ అంటాం, సికిల్ సెల్ డిసీజ్ అని చెప్పేసి అంటామండి. మనం ఒక టార్గెట్ చేసుకున్నాం. ఏమని టార్గెట్ చేసుకున్నామంటే భారతదేశం నుండి 2047 నాటికి సికిల్ సెల్ డిసీజ్ అని మొత్తం కూడా నిర్మూలన చేసుకున్నాం. ఇలాంటి నేపథ్యంలో భారతదేశం చెందినటువంటి ఒక సంస్థ అక్మస్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ సో స్వదేశీయంగా ఒక మందును తయారు చేసుకోవడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 2047 నాటికి సికిల్ సెల్ డిసీజ్ని ఒక నిర్మూలన చేసే లక్ష్యంతో భాగంగా ఈ క్రింది ఏ సంస్థ స్వదేశీయంగా ఒక సంబంధించినటువంటి మందును తయారు చేసిందంటే అది ఆక్మస్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ వాళ్ళు ఇండిజినస్గా డ్రగ్ తయారు చేయడం జరిగిందనమాట. ఇది మనకి వ్యాధుల విషయంలో, డిజీజెస్ విషయంలో ఎప్పుడు మనకు అడుగుతున్నటువంటి నేపథ్యం అనమాట. ఇలా ఇప్పుడు మనం కూడా చూడండి, ఒక ప్రపంచవ్యాప్తంగా టీబీని నిర్మూలన చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీని నిర్మూలన చేయడానికి పెట్టుకున్నటువంటి గడువు వచ్చేసి ఇక్కడ 2030 అండి, 2030 నాటికి టీబీని నిర్మూలన చేయాలని అనుకుంటున్న నేపథ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా టీబీని నిర్మూలన చేయాలి. బట్ వేరాజ్ ఇన్ అవర్ ఇండియా వీఆర్ ప్రొజెక్టెడ్ టార్గెట్ టు ఎరాడికేట్ ద టీబీ ఫ్రమ్ ఇండియా. సో బై ది 2025 అంటే 2025 నాటికి 2025 నాటికి మన భారతదేశం టీబీని నిర్మూలన చేయాలని చెప్పేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నమాట. ఇలా వ్యాధులపైన, డిజీజెస్ పైన, వ్యాక్సినేషన్స్ పైన ఖచ్చితమైన బిట్స్ మనకి అడుగుతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్గా మనకి ఉంటుంది. ఇటీవల కాలంలో చూడండి, ఇప్పుడు యావిష్యూర్ అనేది ఒకటి ఉన్నది. యావిష్యూర్ ఇది ఒక టీకా. ఈ యావిష్యూర్ అనే టీకా అనేది ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఇది ఇటీవల కాలంలో హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అండి. ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ. సో ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ, హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ యావిష్యూర్ అనే టీకాని తయారు చేయడం జరిగిందనమాట. ఇది దేనికి సంబంధించిన హెపటైటిస్ ఏ అండి. హెపటైటిస్ ఏకి నివారణకు ఉపయోగపడుతున్నటువంటి టీకా స్వదేశీయంగా తయారు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పూణేకి చెందినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి ఆ విధంగా నివారణకు ఉపయోగపడే సర్వీవ్యాక్స్ ఏదంటే సర్వీవ్యాక్స్ని కూడా సర్వీవ్యాక్స్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి టీకాను తయారు చేయబడింది. ఇది మన దేశంలో 9 నుండి 15 సంవత్సరాల సో గర్ల్స్కి, ఆడపిల్లలకి సో ఇవ్వబోతున్నటువంటి నేపథ్యం అనమాట. ఇలాంటి నేపథ్యం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఈ పరిశోధకులు సంయుక్తంగా ఒక మలేరియా టీకాను తయారు చేయడం జరిగింది. ఆ మలేరియా టీకా పేరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి R21 లేదా మ్యాస్క్రెక్స్ అని చెప్పేసి అంటారు, లేదా మ్యాట్రిక్స్ ఎమ్ అని పిలుస్తారు. R21 ఆర్ మ్యాట్రిక్స్ ఎమ్ అని పిలుస్తారు అనమాట. అలాంటి నేపథ్యం ఇది ప్రపంచంలో తయారు చేయబడ్డ రెండో మలేరియా టీకాని R21. ప్రపంచంలో తయారు చేయబడ్డ తొలి మలేరియా టీకా వచ్చేసి RTSS అండి. ఇది RTSS అనేది గ్లాస్కో స్మిత్ క్లైన్ అనే సంస్థ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇలాంటి వాటి కూడా అడుగుతున్న నేపథ్యం. అంతేకాకుండా ప్రపంచంలో తొలిసారిగా మలేరియా టీకాని తమ దేశంలో చిన్నపిల్లలకి అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశంగా ఆ విధంగా గుర్తించబడింది. సో కామెరూన్ దేశం అనేది కామెరూన్ దేశం తొలిసారిగా అలా గుర్తించబడినటువంటి నేపథ్యం మన కామెరూన్ దేశం అనమాట. ఓకేనండి, అలా కూడా అడుగుతున్న నేపథ్యం. ఇది మనకి ఈ మధ్య కాలంలోనే ప్యారెట్ అనే ఒక డిసీజ్ అనేది కొన్ని దేశాల్లో ప్రబలుతుంది. పర్టికులర్గా ఐరోపా ఖండంలో ప్రబలుతుంది. మరి ప్యారెట్ డిసీజ్ అనేది, ప్యారెట్ అంటే చిలుక రోగం అంటాం. ఈ చిలుక రోగం అనేది దేనికి సంబంధించిందంటే ఇది చిలుక రోగం బ్యాక్టీరియాకి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఏదంటే బ్యాక్టీరియాకి సంబంధించింది చిలుక రోగం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం పర్షియన్ గల్ఫ్ అండి. సో ఎందుకు మనకు న్యూస్లో ఉంది పర్షియన్ గల్ఫ్? సో మరి పర్షియన్ గల్ఫ్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఇప్పుడు ఎర్ర సముద్రం ఉందండి. మనకి ఎర్ర సముద్రం మనకు మస్తు న్యూస్లో ఉంటుంది. రెడ్ సీ,
ఎర్ర సముద్రంలో ఏదైతే వాణిజ్య నౌకలు వెళ్తున్నాయో ఆ వాణిజ్య నౌకలపైన యమన్ దేశానికి చెందినటువంటి హౌతీ అనే సంస్థ ఇరాన్ ప్రోద్బలంతో ఆ నౌకలపైన దాడి చేసిన సందర్భం. ఇక సముద్ర దొంగలకైతే కొదవే లేదు, పైరేట్స్ ఎంతో దాడి చేస్తున్న నేపథ్యం ఉంది. ఇలాంటి విషయాల్లో, ఇలాంటి సంక్షోభం విషయంలో ఒక ఆల్టర్నేటివ్కి సంబంధించినటువంటి ఒక ఆల్టర్నేటివ్ రూట్గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అనేది ఒక ఆల్టర్నేటివ్ రూట్గా రావడం జరిగింది. ఇది దీనిపైన మనకు అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక పర్షియన్ గల్ఫ్ అనేది ఖతర్ దేశం, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఇరాన్ ఇలాంటి అన్ని దేశాలతో తీర ప్రాంతాన్ని కలిగి ఉంది ఈ పర్షియన్ గల్ఫ్ అని ఎలా అంటామంటే ఏదైతే సముద్రం ఉంటుందో ఆ సముద్ర భాగం అనేది గుర్తుపెట్టుకోండి, సముద్ర భాగం అనేది భూమిలోకి చొచ్చుకొచ్చి సంబంధించినటువంటిది ఏర్పాటు అవుతుంది అనమాట. ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ ఇదంతా మనం ఒక సముద్రం అని అనుకుంటే, ఈ సముద్రం అనేది ఇలా వచ్చేసి ఇదంతా సముద్రం అనుకోండి, ఇదంతా సముద్రం అనుకుంటే, సో ఈ సంబంధించినటువంటి ఇదంతా సముద్రంగా ఉంటే ఇలా లోపలికి ఆ విధంగా చొచ్చుకొచ్చిన భాగం అన్నది గల్ఫ్గా ఉంటుంది. ఇది పర్షియన్ గల్ఫ్ అని అంటాం అనమాట. పర్షియన్ ప్రాంతం అది పర్షియన్ అంటే ఇక్కడ ఇరాన్ ప్రాంతాన్ని ఎక్కువగా కవర్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇరాన్తో ఎక్కువగా తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. చూడండి ఈ ప్రాంతానికి మొత్తం 1536 కిలోమీటర్లు ఈ గల్ఫ్కి ఈ ప్రాంతానికి సముద్రం లోపలికి వచ్చిన ఈ భాగానికి అంటే సముద్రం ఆ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. అలాంటి పర్షియన్ గల్ఫ్ 1536 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఉంది. అందుకే అది ఇరాన్ ఎక్కువగా తీర ప్రాంతాన్ని ఉంది కాబట్టి ఇది పర్షియన్ గల్ఫ్ అని పిలుస్తారు అనమాట. ఇది పశ్చిమాసియాలో ఇది ఒక ప్రత్యామ్నాయ రూట్ మార్గంగా కాబోతుంది. ఆయా దేశాలకు ఎర్ర సముద్రం నుండి పోవడానికి ఇబ్బంది అవుతుంది నేపథ్యంలో ఈ ప్రాంతం నుండి ప్రత్యామ్నాయంగా మనం నౌకా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే నౌకా మార్గం అంటే ఇక్కడ వరకు నౌకా మార్గం ఉంటుంది, తర్వాత మన భూమార్గం ద్వారా మనం వసూలు చేరవేసుకోవచ్చు అని చెప్పేసి విశ్లేషకులు అక్కడ ప్రతిపాదన జరుగుతుందన్నమాట. మనం ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ వరకు ఉంటుంది. అక్కడే మనకి ఏంటంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాం. ఇంకొకటి దీని ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకు ఒక సంధి ఉంటుంది, జలసంధి లాగా ఉంటుంది. దాన్ని మనం ఏమంటారంటే హోర్ముజ్ అంటారు, లేదా హోర్ముజ్ జలసంధి కానీ పిలుస్తాం అనమాట. ఓకేనండి. సో ఇది మనకు ఇండియన్ ఓషన్ దగ్గర ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకేనండి. అంతేకాకుండా ఇందులో ఒక లార్జెస్ట్ ఐలాండ్ కూడా ఉంటుంది. ఈ పర్షియన్ గల్ఫ్లోనే ఒక ఐలాండ్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే కెష్మ్ ఐలాండ్ అంటాం. ఇది కెష్మ్ ఐలాండ్. ఎందుకు ఇదంతా న్యూస్లో ఉందంటే ఎర్ర సముద్రానికి ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. ఆ తీర ప్రాంతాన్ని ఏ దేశాలు కలిగి ఉన్నాయి, అక్కడ జలసంధి ఏముంది, ఇది ఎక్కడ ఉంది అనే విషయం పైన మనకు ఒక ప్రముఖ హిందూ పత్రికలు ఆర్టికల్ రావడం జరిగింది. దానిపైన బేస్ చేసుకొని ఇది మనకు ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది అనమాట. పర్షియన్ గల్ఫ్ ఇటీవల వార్తల్లో పర్షియన్ గల్ఫ్ ఏ సముద్రంలో భాగం, సో ఇది పశ్చిమాసియాలో ఉంది, వెస్ట్ ఏషియా అని చెప్పేసి అంటాం, పశ్చిమ ఆసియా అని చెప్పేసి అంటాం. ఈ పశ్చిమ ఆసియాలో ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఇది ఇరాన్తో ఎంత సముద్ర తీరం ఉంది, ఇందులో ఉన్న లార్జెస్ట్ ఐలాండ్ ఏంది, ఇందులో ఉన్నటువంటి జలసంధి పేరు ఏం పేరు, ఇలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి. ఇక్కడ షిప్రా రివర్, ఒక కాగు మనకు ఫ్రెండ్స్ మనందరూ తెలుసు. కాగ్ అంటే ఇక్కడ ఏంటంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో కాగ్ అని చెప్పేసి అంటామండి. మరి జనరల్ ఆఫ్ ఇండియా, సో 1948లో మనకి, సో మరి 148 అండి, సారీ 148 ఈ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలోని 148 ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి కాగ్ని ఏర్పాటు చేస్తారు. వాచ్డాగ్ ఆఫ్ ది ఇండియన్ పబ్లిక్ అకౌంట్స్గా పిలుస్తారు. సో మరి కాగ్ అంటారు. మరి కాగ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది అనమాట. ఏమి ఇచ్చిందంటే మధ్యప్రదేశ్లోని ఏదైతే వింధ్యా పర్వతాల్లో ఉన్నటువంటి అక్కడ జన్మించినటువంటి అక్కడ ఒరిజినేట్ అయినటువంటి షిప్రా రివర్ అనేది ఏమైందంటే కాలుష్యభరితమైంది, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఎందుకోసమంటే ఎన్నో నిధులు కేటాయించినప్పుడు కూడా డైవర్ట్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం షిప్రా రివర్ అనేది కలుషిత భారతం అవుతుంది, పొల్యూటెడ్ అవుతుంది. ఇది ఎక్కడ పుట్టింది లేదా ఏ రాష్ట్రంలో ఉంది అని ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడగడానికి మనకు ఉంటుంది. సో కాగ్ అంటున్నాం కాబట్టి ప్రజెంట్ కాగ్కి మరి అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎవరు పనిచేస్తున్నారంటే సో జీసీ ముర్ము అండి. జీసీ ముర్ము అనేవారు సో కాగా పనిచేస్తున్నారు. సో కాగ్ అండి. కాగు నేర్చుకుంటున్నప్పుడు మరి కాగులో సీదీస్తే ఏజీ అయితే అటార్నీ జనరల్, భారత రాజ్యాంగంలో 70 ఆర్టికల్ అనేది అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. 76 ఆర్టికల్. ద హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఇండియా అంటే మనకి అటార్నీ జనరల్. ప్రజెంట్ భారత అటార్నీ జనరల్గా పనిచేస్తున్న వారు ఆర్ వెంకట్రమణ్ అండి. ఆర్ వెంకట్రమణ్ అనేవారు భారత అటార్నీ జనరల్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. వైర్లెస్ ల్యాప్టాప్ చార్జర్ విత్ కూలింగ్ ఫ్యాన్.
ఇది ఒక వినడానికే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, కానీ బట్ ఇక్కడ విచిత్రాలని చిత్రంగా చేయడం, విచిత్రాలని ఆ విధంగా సాధించడం, తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్స్కి అంటే కొత్త కొత్త ఆవిష్కరణలకు ఒక వేదిక అవుతుంది మన భారతదేశం. అందులో మన తెలుగు రాష్ట్రాల్లోని సో మన కాజీపేటలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఎన్ఐటి అనే సంస్థ ఉంది. ఎన్ఐటి అంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి ఎన్ఐటి అనే సంస్థ. మరి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సురేష్ బాబు గారండి. సో మరి వారు ఎన్నో అన్వేషణలు చేస్తున్నారు, ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. వారు ఇంతవరకు చేసినటువంటి కృషికి గాను ఆస్ట్రేలియా దేశం ఒక పేటెంట్ ఇచ్చింది వారికి, భారతదేశం 5 పేటెంట్లు ఇచ్చింది. ఇప్పుడు మరో పేటెంట్ వచ్చింది, యూకే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఒక మేధోపరమైన హక్కుని పేటెంట్ ఇవ్వడం జరిగింది. వైట్రిసిటీ అనే సాంకేతికత ద్వారా ఒక ల్యాప్టాప్కి ఛార్జర్ అవసరం లేకుండానే ఛార్జింగ్ చేయడం, ఇది ఒక గొప్ప పరిశోధనగా చెప్పొచ్చండి. ఏంటా పరిశోధన అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకోవాలంటాం, లేకపోతే ఒక ఛార్జర్ తీసుకొని పెడతాం యూఎస్బీని. ఈ ల్యాప్టాప్ కూడా ఛార్జర్ అవసరం. మరి అలాంటిది ఛార్జింగ్ అవసరం లేకుండా అంటే ఛార్జర్ అవసరం లేకుండా ఛార్జర్ అవసరం లేకుండానే ఒక ల్యాప్టాప్ ఏమైతే ఛార్జింగ్ అవుతుంది, అది వైర్లెస్ ద్వారా. ఇది ఒక గొప్ప టెక్నాలజీ. ఇది జనరల్గా ఏసీ రూమ్లలో ఇట్లా ఒకటి సంబంధించిన ఒక కూలింగ్ ప్యాడ్ ఉంటుంది. ఆ కూలింగ్ ప్యాడ్కి తర్వాత ల్యాప్టాప్కి వైర్లెస్ ద్వారా కనెక్ట్ అందించి ఆ సంబంధించిన ఒక మ్యాగ్నెటిజం ద్వారా అంటే అయస్కాంతత్వం అనే ఒక నియమం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే కూలింగ్ ల్యాప్టాప్ అనేది ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి ఒక పరిశోధన చేయడం జరిగింది. ఇది పేటెంట్ వచ్చింది. అంటే పేటెంట్ ఎప్పుడైతుందో తర్వాత కొన్ని కంపెనీలు కొనుగోలు చేసేసి అవి అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. సో ఇది గొప్ప అన్వేషణ అండి. కాబట్టి మనకు అడుగుతారు మరి ఆ సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ సురేష్ బాబు గారు. ఎక్కడ పనిచేస్తున్నారు? ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అంటారండి. మన వరంగల్ కాజీపేటలో ఉంటుంది ఇది. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది. మనకి ఈ తెలంగాణలోని వరంగల్ కాజీపేట దగ్గర మనకి లేదా వరంగల్ అని అంట మనకు వరంగల్ ఎన్ఐటి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ ఎన్ఐటిని మనం తాడేపల్లిగూడెం ఆ ప్రాంతంలో మనం చూడొచ్చండి. ఇది ఎన్ఐటి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అన్వేషణ ఏంది, దాని యొక్క విశేషం ఏంది అన్నది. ఇక దేశంలో చేపల వినియోగం అండి. మరి చేపల వినియోగం పైన ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే ఫిషెస్ని ఎలా మనం తీసుకుంటున్నాం, గతంలో ఎలా ఉంది, ఒక 14 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉందని కంపారిజన్ చేయడం జరిగింది. ఐకార్ అనే సంస్థ, ఐకార్ అంటారండి. ఐకార్ అంటే ఏంటంటే ఐకార్ అంటే ఒక సంస్థ అండి. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటారు. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ ఐకార్ సంస్థ. అండ్ వరల్డ్ ఫిష్ అనే సంస్థ అండి. వరల్డ్ ఫిష్ అనే ఒక సంస్థ ఉంది. వరల్డ్ ఫిష్ అనే సంస్థ, ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ అన్ని సంస్థలు సంయుక్తంగా 2005, 2006 నుండి 2019, 2021 మధ్య 2005 నుండి 2019-21 మధ్య ఈ 15 సంవత్సరాల్లో జరిగినటువంటి వాటిని తీసుకొని 2005లో వార్షిక తలసరి వినియోగం ఎంత ఉండే మన భారతదేశంలో అంటే 4.9 కిలోలు తినేవారు అనమాట తలసరి వినియోగం. అది 2011 వరకు వచ్చేసరికి ఏమైందంటే సో వార్షిక తలసరి వినియోగం అనేది 8.8 కిలోలుగా మారింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ రాష్ట్రంలో అధికంగా ఉందంటే త్రిపుర అండ్ హర్యానా రాష్ట్రాల్లో అత్యధికంగా చేపల తలసరి వినియోగం ఉందని ఈ నివేదిక చెప్పడం జరిగింది. సో ఈ నివేదికను ఇస్తున్నప్పుడు ఇందులో పాల్గొన్నవారు ఐసీఆర్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి హిమాంశు పాఠక్ అనేవారు. సో హిమాంశు పాఠక్ అనేవారు ఈ నివేదికలో ఆ విధంగా భాగస్వామ్యం కావడం జరిగింది. వీరు ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దామండి. సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కృషి విజ్ఞాన కేంద్రాలు. ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఇంతవరకు చెప్పినట్టు మనము ఐకార్ పరిధిలోనే పనిచేస్తాయి, వ్యవసాయ శాఖ పరిధిలో పనిచేస్తాయి. రైతులకి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలాంటి సాంకేతికతను అందియాలి, ఎలాంటి విత్తనాలు అందియాలి, ఎలా దిగుబడి పెంచడానికి చేయాలి, దిగుబడిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఇవన్నీ కలిసి మనం సస్యరక్షణ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ వాటిపైన శాస్త్రవేత్తలు చర్చించి ఒక ఇన్నోవేషన్స్ని వాళ్ళకి అందించడానికి ఉద్దేశించిందే కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారండి. మస్తు ఫేమస్ మనకి కేవీకే అని చెప్పేసి అంటాం.
ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఇప్పుడు ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతుందండి, 50 ఇయర్స్ అవుతుంది. సో మరి డాక్టర్ మోహన్ సింగ్ కమిటీ, మరి డాక్టర్ మోహన్ సింగ్ కమిటీ యాక్చువల్గా వీరు విద్యా వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేశారు. బట్ విద్యా వ్యవస్థ అధ్యయనంతో పాటుగా దేశంలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఉపయోగపడే విధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా అవసరమని చెప్పడం జరిగింది. సో 1973లో డాక్టర్ మోహన్ సింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే 1974లో ఫస్ట్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రజెంట్ దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నప్పుడు ఒక ఇంపార్టెన్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇదే 1974లో కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే 1974లో సో మే 18న మన భారతదేశంలో మన పోఖ్రాన్ మన రాజస్థాన్ తారేడు వద్ద భారత్ తొలిసారిగా అణ్వస్త్ర పరీక్షల్ని నిర్వహించడం జరిగింది. సో బుద్ధుడు నవ్వాడనే ఒక రహస్య సంకేతంతో అప్పుడు మన భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు అయితే అప్పుడు మన భారత శాస్త్రవేత్త ఎవరు నేతృత్వం వహించారంటే రాజారామన్. సో అది భారత రెండోసారి కూడా అణుపరీక్షలు నిర్వహించింది 1998లో. సో మే 11 అండ్ 13లలో సో ఆపరేషన్ శక్తి అనే పేరుతో ఒక రెండోసారి సో అణుపరీక్షలు నిర్వహించారు. దేనికి పెట్టినటువంటి రహస్య సంకేతం వచ్చేసి బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాలండి. సఖీ యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సఖీ అనే కార్యక్రమం ఒకటి ఉంది, మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం సఖీ అని చెప్పేసి అంటారండి. సఖీ అండి మన మహిళల సంక్షేమ సఖీ అని చెప్పేసి ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. అంటే ఆడపిల్లలకి మహిళలకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం అనమాట. అది సఖీ సంబంధించిన ఒక కార్యక్రమం అంటారు, సఖీ అంటారు. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి సఖీ కార్యక్రమం. ఇది సఖీ కార్యక్రమం కాదు, సఖీ యాప్. ఏంటి సఖీ యాప్ అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే ఇక్కడ 2025లో సో మనకు ఒక గొప్ప ప్రయోగం వేదిక కాబోతుంది, ఒక మైల్ స్టోన్ కాబోతుంది. మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వ్యోమోగాములు మన భారత అంతరిక్ష నావికుల్ని సో ఒక అంతరిక్షంలో 400 కిలోమీటర్ల పైన ఒక 3 రోజులు ఉంచి కిందికి తీసుకొచ్చే కార్యక్రమమే. ఆ కార్యక్రమానికి మనం ఏం పేరు పెట్టుకోవడం జరిగిందంటే గగన్యాన్ అండి, గగన్యాన్. మరి ఈ గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు 9గురికి శిక్షణ ఇస్తున్నారు. ఆ 9గురు వచ్చేసి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. సో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అండి. సో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ని ఆ విధంగా సో ఇక్కడ చేయడం జరిగింది. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్తో పాటుగా మనం చూస్తే ఇక్కడ అంగద్ ప్రతాప్ అండి, వీరు కూడా శిక్షణ ఇస్తున్నారు అన్నమాట. వీళ్ళందరికీ కూడా భారత వైమానిక దళంలో పనిచేసిన వీరిని మరి తీసుకుపోతున్నారు అనమాట. నెక్స్ట్ ఇయర్ అంగద్ ప్రతాప్, తర్వాత నెక్స్ట్ వచ్చి అజిత్ కృష్ణన్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు ఎవరంటే ఇక్కడ శుభాంశు శుక్లా. ఇలా మొత్తం కూడా 9గురిని ఆ విధంగా గ్రూప్ క్యాప్టెన్గా వింగ్ కమాండర్గా పనిచేస్తున్నటువంటి 9గురిని తీసుకొని పోతున్నారు. అయితే మళ్ళీ తీసుకొస్తారు. ఇది ఎందులో అంటే ఇక్కడ మనకి ఒక LVM లాంచ్ వెహికల్ మార్క్ MK3 వెహికల్లో తీసుకొని పోతున్నారు. అయితే ఈ రోదసి యాత్రికులకు సంబంధించినటువంటి వీళ్ళు ఎలా అక్కడ ఆరోగ్య విషయాలపైన చర్చించుకోవాలి, ఎలా పరిశోధనలో భాగం కావాలి, ఎలా ఒకరినొకరు ఇంటరాక్షన్ కావాలి, అలాంటి విషయంలో వీళ్ళకి సంబంధించి ఒక యాప్ను డెవలప్ చేసుకుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా. అది ఎవరు డెవలప్ చేశారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేశారు ఫర్ ది గగన్యాన్. ఈ యొక్క సంబంధించిన స్టార్ సెల్లర్స్కి అనమాట. సో వీళ్ళ గురించి అంటే ఈ సఖీ అంటే ఒక అబ్రివేషన్ ఉందండి. స్పేస్ బర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ S అంటే చూడండి స్పేస్ బర్న్, A అంటే అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ K అంటే, H అంటే హబ్ అండి, హబ్ ఫర్ క్రూ, I అంటే ఏంటంటే ఇంటరాక్షన్. క్రూ అంటే సిబ్బంది అని అర్థం వస్తుంది. మరొకసారి చూద్దాం. స్పేస్ బర్న్ అసిస్టెంట్ అంటే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక సహాయకంగా ఉంటుంది ఏది సఖీ యాప్. నాలెడ్జ్ హబ్ అందులో సమాచారం ఉంటుంది. అండ్ క్రూ ఇంటరాక్షన్, క్రూ అంటే సిబ్బంది ఇంటరాక్షన్ అవుతారంట, 9గురు కూడా ఇంటరాక్షన్ కావడానికి ఉంటుందన్నమాట. సో ఇది మనకి సఖీ యాప్ అండి. సో అబ్జర్వేషన్ పరంగా ఇంపార్టెంట్, ఎవరు అభివృద్ధి చేశారు కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే ఎక్కడ ఉందండి? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే ఇది కేరళలో ఉంది. కేరళలోని తిరువనంతపురంలో ఉంది. అండ్ తిరువనంతపురంలోని తుంబా వద్ద ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్రజెంట్ డైరెక్టర్ ఎవరున్నారు? ఈ యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి ప్రజెంట్ డైరెక్టర్ అంటే సో ఉన్నికృష్ణన్ నాయర్ అండి. ఎవరండి? డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ దీనికి నేతృత్వం వహించడం జరిగింది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి. చమేలి దేవి జైన్ అవార్డ్ అండి. చమేలి దేవి జైన్ ఎవరని చెప్పేసి అంటే వీరు స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో
బ్రిటిష్ వారిపైన పోరాటం చేస్తున్న క్రమంలో జైలు పాలైన జైలు శిక్షకు గురైనటువంటి జైల్లో ఆ విధంగా ఉండబడినటువంటి జైల్లో ఉంచబడినటువంటి తొలి భారత మహిళ ఒక పోరాట యోధురాలు చెమేలీదేవిగా గుర్తించబడ్డారు. చెమేలీదేవి జైన్. అయితే మరి వీరు చెమేలీదేవి జైన్ పేరుపైన అవార్డు ఇస్తారు. సో ఎవరికి ఇస్తారండి? ఇక్కడ ఉమెన్ జర్నలిస్టులకి ఇస్తారండి, మహిళా జర్నలిస్టులకి ఇస్తారు, మహిళా పాత్రికేయులకి ఇస్తారు. మరి మహిళా పాత్రికేయులకి ఇస్తారు పర్టికులర్గా ఈ యొక్క చెమేలీదేవి జైన్ అవార్డు. అయ్యో, మహిళా పాత్రికేయులకి ఇస్తే మరి పాత్రికేయులకి ఇవ్వారంటే పురుషుల పాత్రికేయులకి ఇచ్చే అవార్డు కూడా ఉంటుంది. అది బీడీ గోయాంక్ అవార్డు. ఇది బీడీ గోయాంక్ అవార్డుని ఇస్తున్న నేపథ్యం. మరి ఈసారి 2024కి ఎవరికి ఇవ్వడం జరిగింది? రితికా చోప్రా అండ్ గ్రీష్మా కుతార్. మరి ఏంటి వీళ్ళ ప్రత్యేకత అంటే రితికా చోప్రా ఈ ఎన్నికల విషయం పైన ఎన్నో ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి జర్నలిజంలో పేరు పొందడం జరిగింది. మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ చెందిన వీరు. అండ్ గ్రీష్మా కుతార్ అనేవారు మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస నేపథ్యంలో వారు ఎంతో కృషి చేశారనమాట. ఒక వ్యాసాలు రాసి ప్రజలకు మణిపూర్లో జరుగుతున్న సంఘటనల్ని తెలుసుకోవడానికి. అలాంటి నేపథ్యంలో చెమేలీదేవి జైన్ అవార్డుని 2024కి రితికా చోప్రా, గ్రీష్మా కుతార్కి ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ గురించి మనం పత్రికా రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రెస్ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మనం ప్రెస్ను మనం ఏమంటున్నామంటే ఫోర్త్ ఎస్టేట్ అని అంటున్నాం. ఫోర్త్ ఎస్టేట్గా దేని పిలుస్తామంటే ప్రెస్ అండి. అలా కాకుండా ఫిఫ్త్ ఎస్టేట్ అని ఇటీవల కాలంలో దేని పిలుస్తున్నారంటారు. ఫిఫ్త్ ఎస్టేట్గా ఇటీవల కాలంలో దేని పిలుస్తున్నారంటే సోషల్ మీడియా. మరి సోషల్ మీడియాని మనం ఎలా పిలుస్తామంటే ఇక్కడ ఫిఫ్త్ ఎస్టేట్గా పిలుస్తున్నటువంటి నేపథ్యం. మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇటీవల మరి కొత్తగా ఫస్ట్ టైం అన్నమాట చైర్మన్గా ఒక మహిళ నియమితులైంది. ఆమె పేరు వచ్చేసి ఇక్కడ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్, ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద చైర్పర్సన్ టు ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ రంజన్ ప్రకాష్ దేశాయ్. సో చాలా పేరొందిన వారండి. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చైర్మన్గా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ పనిచేశారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేవి అంటే ఆ రిపోర్ట్ని తయారు చేసే విషయంలో వీరే రిపోర్ట్ రాయడం జరిగింది. భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి 11 మంది మహిళల్లో వీరొకరు, ప్రజెంట్ 3 కొనసాగుతున్నారు. సో వారు జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గతంలో పనిచేయడం జరిగిందనమాట. ఓకేనండి. అంతేకాకుండా ప్రెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మే 3 మనం అంతర్జాతీయ పత్రికా దినోత్సవంగా అంతర్జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యం. అండ్ నవంబర్ 16ని మనం జాతీయ పత్రికా దినోత్సవంగా మనం జరుపుకుంటున్న నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఇక స్పోర్ట్స్ అప్డేట్ అండి. 2024 మార్చిస్ మరి 2024 మరిలో ఉన్నటువంటి బెస్ట్ అంటే బ్యాడ్మింటన్లో అంటే ప్రతి సంవత్సరం ఒకసారి జరుగుతుంది ఇది. కానీ బ్యాడ్మింటన్లో అత్యున్నతమైన టోర్నమెంట్ అంటే ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ అండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే సో మనం చెప్పనవసరం లేదని, ఎందుకు చెప్పండి, అది అందులోనే ఉంది ఇంగ్లాండ్ అని. కాబట్టి ఎక్కడ జరుగుతుందని అవసరం లేదు. బట్ ఇంగ్లాండ్లో ఎక్కడ జరుగుతుందంటే ఇది బర్మింగ్హామ్లో జరుగుతుందండి. ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో జరుగుతుంది. మరి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024లో మనం చూసినట్లయితే విజేతగా ఎవరు? పురుషుల సింగిల్స్ విజేతగా జునాథన్ క్రిస్టీ ఇండోనేషియాకి చెందిన వీరికి గెలుపొందడం జరిగింది. మహిళల సింగిల్స్ విజేతగా కరోలినా మరిన్ స్పెయిన్ దేశం చెందిన వీరు విజేతగా నిలవడం జరిగింది. సో మన భారతీయులు ఈసారి ఎవరు కూడా అక్కడికి అంటే ఫైనల్ వరకు రాలేదు. సో మరి ఆ నేపథ్యంలో విజేతలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంతవరకు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ని ఇంతవరకు 2 భారతీయులు గెలుచుకోవడం జరిగిందండి. ఒకరు వచ్చేసి మనకి ఏంటంటే ప్రకాష్ పదుకొనే దీపికా పదుకొనే వాళ్ళ డాడీ అండి. ప్రకాష్ పదుకొనే ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి దీపికా పదుకొనే వాళ్ళ ఫాదర్ అయినటువంటి ప్రకాష్ పదుకొనే 1980sలోనే ఈ యొక్క టైటిల్ సాధించారు. తర్వాత మన తెలుగువారైనటువంటి ఎంతోమంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేసినటువంటి ఒక గొప్ప కోచ్గా, భారత బ్యాడ్మింటన్ గొప్ప కోచ్గా, హెడ్ కోచ్గా ఉన్నారు. సో పుల్లెల గోపీచంద్ సో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించినటువంటి 2వ భారతీయుడిగా గుర్తించబడ్డారన్నమాట. ఇట్లా ఇద్దరనమాట. ఓకేనండి. ఇవి స్పోర్ట్స్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇవ్వండి మనకి మార్చి 20, 2024 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.